హీరో ధనుష్ కేవలం 3 సెకండ్ల వీడియోకు 10 కోట్లు డిమాండ్ చేశారని నటి నయనతార డైరెక్ట్ గా ధనుష్ పై తీవ్రమైన వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ ఒక లెటర్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. నిజంగా ధనుష్ నయనతారను 10 కోట్లు డిమాండ్ చేశారా? అసలు ధనుష్ కి నయనతారకి మధ్య గల గొడవకి కారణాలేంటి? నయనతార భర్త అయిన విఘ్నేష్ ధనుష్ పై చేసిన పోస్ట్ ని ఎందుకు డిలీట్ చేశారు? అసలు ఈ గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది? ఇందులో ధనుష్ ది తప్ప నయనతారది తప్ప? ఇలాంటి ఎన్నో విషయాల్ని ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లెట్స్ బిగిన్ అవర్ షో. దిస్ ఇస్ మోహిత్ సిద్ధార్థ. వెల్కమ్ బ్యాక్ టు మోహిత్ మీడియా. గత 9 ఏళ్లుగా నయనతారకు ధనుష్ కు మధ్య మనస్పర్ధలు ఉన్నాయి. దీనికి కారణం 2015 సంవత్సరంలో ధనుష్ విజయ్ సేతుపతి నయనతారను హీరోయిన్లుగా పెట్టి నాన్ రౌడీ దానే అనే మూవీని ప్రొడ్యూస్ చేశారు. దానికి డైరెక్టర్ వేరెవరో కాదు, ప్రస్తుత నయనతార భర్త విఘ్నేష్ శివన్. విఘ్నేష్ శివన్ ధనుష్ యొక్క ముందు మూవీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆయన హార్డ్ వర్క్ మెచ్చి ధనుష్ ఆయనకి ఈ అవకాశం ఇచ్చారు. అయితే డైరెక్టర్ విఘ్నేష్ శివన్ సినిమాను అనుకున్న సమయంలో తీయలేకపోయారు. దీంతో సినిమాకు అనుకున్న 6 కోట్ల రూపాయల బడ్జెట్ 16 కోట్ల రూపాయలు అయింది. అంతే